నమస్తే కోమలి గారు. వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. మీరు చెప్పినట్టు సమ్మర్ క్యాంప్స్ గురించి మాట్లాడారు. సో పిల్లల్ని సమ్మర్ క్యాంప్స్ లో జాయిన్ చేయడం కరెక్టే అంటారా? సమ్మర్ క్యాంప్స్ అంటేనండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సమ్మర్ క్యాంప్స్ పెట్టేస్తున్నారు. అంటే మన బీచ్ చివరి ఉన్న చిన్న పాటి వాళ్ళు, లేకపోతే కొంచెం పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా సమ్మర్ క్యాంప్ పేరు పెట్టి వేసేస్తున్నారు. అంటే ఉత్తి రోజుల్లో ట్యూషన్స్ నడిపే వాళ్ళు కూడా పెట్టేస్తున్నారు. అది కాదు, సమ్మర్ క్యాంప్ పెడుతున్నప్పుడు కొన్ని విషయాలు ఏంటి గుర్తు పెట్టుకోవాలంటే, వాళ్ళు రెగ్యులర్ ఫ్రెండ్స్ కాకుండా కొంచెం డిఫరెన్స్ ఫ్రెండ్స్ దొరికేలాగా ఆప్షన్ చూడండి. సో రోజు చూసిన మొహాలే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటే పిల్లలకి కొత్త లెర్నింగ్, అంటే కొత్త వాళ్ళ దగ్గర కొత్తగా నేర్చుకుంటారు కదా. సో అది ఒకటి ప్లస్ అవుతుంది. రెండోది, అక్కడ మన సమ్మర్ క్యాంప్ లో రెగ్యులర్ గా మన పిల్లలు చేసే పనులు ఏంటి ఉంటాయి, వీళ్ళ స్కూల్ టైమింగ్స్ లో కానీ వాళ్ళకు ఉండే గేమ్స్ ఆప్షన్స్ కాకుండా డిఫరెంట్ గా ఉండే గేమ్స్ ఆప్షన్స్. అందులో కంపల్సరిగా మ్యూజిక్ కానీ, ఒక గంట, లేకపోతే ఎనీ అదేంటి ఇన్స్ట్రుమెంట్ కానీ, తర్వాత డాన్స్ కానీ, డిఫరెంట్ గా ఉండేలాగా మిమిక్రీ ఆర్టిస్టులు పెడతారు కొంతమంది, జోకర్లు పెట్టి చేయిస్తారు కొంతమంది. సో అలాగే ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా, ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఎలా ఉండాలంటే దాని నుంచి ఒక గుడ్ లెర్నింగ్ ఉండాలి తప్ప ఏదో ఆ నిమిషానికి నవ్వుకుని వదిలేసేలా కాదు. పిల్లల్లో చాలా మంది పిల్లలకి హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. పేరెంట్స్ గా మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. నా విషయంలో ఒకసారి జరిగింది. మా అబ్బాయి సుమారుగా 5 ఏళ్ళు అప్పుడు అనుకుంటా. సో వాడు ఇంట్లో ఎప్పుడు కూడా నా ఎదురుకుండా గానీ, మా హస్బెండ్ ఎదురుకుండా గానీ డాన్స్ వేసింది లేదు. స్కూల్లో వాళ్ళకి ఏదో డాన్స్ ఒక పీరియడ్ ఉంటుంది, పీటీ పీరియడ్ లాగా, అది కూడా. సో అక్కడ వాడు ఏం చేసేవాడో నాకు తెలీదు. అనుకోకుండా ఒక్కోసారి నేను ట్రిప్ కు వెళ్ళాను. ఆ ట్రిప్ లో మా అబ్బాయితో పాటు సుమారుగా ఒక 10 మంది పిల్లలు ఉన్నారు. సడన్ గా కదులుతున్న బస్సులో వాళ్ళందరూ డాన్స్ వేయడం మొదలు పెట్టారు వెనకాల బ్యాక్ లో కూర్చుని. అందులో ఒక ఆయన వచ్చి, అబ్బా ఎరగదీస్తున్నాడండి మీ అబ్బాయి డాన్స్ అన్నారు. నేను మా హస్బెండ్ షాక్ అయిపోయాం. ఇదేంటిది, మా అబ్బాయి డాన్స్ కూడా వేస్తాడా? సడన్ గా లేచి చూస్తే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. వాడంత బాగా డాన్స్ చేస్తాడని నాకు ఆ రోజే తెలిసింది. అంటే మనకి తెలియదండి పిల్లల్లో ఉండే హిడెన్ టాలెంట్స్. కొంతమంది డాన్సెస్ బాగా వేయగలరు, కొంతమంది మనం వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ గమకాలు బాగా పలుకుతాయేమో. అలాగే మనం వైలిన్ వాయిస్తాం, రోజు పియానో వాయించలేము కదా. సో ఇలాంటప్పుడు పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్స్ అన్ని బయటపడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనం చిన్నపిల్ల ఎంతసేపు వేస్తాం, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది మహా అయితే సమ్మర్ క్యాంప్ విషయం పక్కన పెడితే, మీ ఇంటికి దగ్గరలో కానీ ఇంకెక్కడైనా దగ్గరలో కానీ ఒక ప్రొఫెషనల్ కండక్ట్ చేసే అకాడమీస్ ఉంటాయి. అంటే ఎనీ స్పోర్ట్స్ రిలేటెడ్ గా. మరీ చిన్న పిల్లలు అయితే పంపించమని నేను అన్ను. బట్ పిల్లలు కొంచెం వయసు వచ్చి వాళ్ళు కూడా టార్గెట్స్ పెడతారు కదా, ఏ ఏజ్ వాళ్ళకి అని. అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అలాంటి ముఖ్యంగా ప్రొఫెషనల్స్ దగ్గరికి పంపించగలిగితే మాత్రం చాలా ప్లస్ అవుతుంది. అది ఏ పాయింట్స్ లో అంటే, పిల్లలు ఫిజికల్ గానే కాకుండా స్కిల్స్ నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఆయన ప్రొఫెషనల్ అవుతారో దే విల్ మెయింటైన్ సమ్ ఆఫ్ ద థింగ్స్ లైక్ టైమింగ్, డిసిప్లిన్, టైం టు టైం. వాళ్ళు ఇప్పుడు మీకు బ్యాచ్ 4 o'clock అంటే కరెక్ట్ గా 4 o'clock కల్లా ఉండేలాగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు పిల్లల్ని. వన్స్ వాళ్ళు టైంకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏ స్పోర్ట్ అయినా తీసుకోండి, వాళ్ళు చేయించేది వార్మప్. ఉత్తి రోజుల్లో కన్నా ఈ వార్మప్ కి పిల్లలు సగం అలసిపోతారు. ఎప్పుడైతే అలసిపోయిన తర్వాత యాక్చువల్ గా స్పోర్ట్ లోకి వెళ్తారు. ఫస్ట్ సపోజ్ మనం మగపిల్లలు తీసుకుని క్రికెటే తీసుకుందాం. క్రికెట్ లో ఒక బ్యాట్ పట్టుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఎందుకంటే అంత బరువు ఉన్న బ్యాట్ ఏ యాంగిల్లో పట్టుకోవాలి, ఏ యాంగిల్లో మనం నించోవాలి. సో ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అక్కడ లెర్నింగ్, అక్కడ పిల్లలకి పర్ఫెక్షన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఎందుకు, బాల్ ఎంత ఫోర్స్ లో వచ్చి బ్యాట్ కి ఎక్కడ తగిలితే బాల్ ఎంత దూరం వెళ్తోంది, అక్కడ ప్రతి పాయింట్ లోనూ ఫిజిక్సే అప్లై చేస్తారు పిల్లలకి. అది ఫిజిక్స్ అని వాళ్ళకి ఆ వయసులో తెలియకపోవచ్చు, బట్ అక్కడ ప్రతి పాయింట్ లోనూ అంతే కదా, అంత ఫోర్స్ లో వచ్చి బ్యాట్ మీద ఏ పాయింట్ కి తగిలితే అది 6కి వెళ్తోంది, ఏ పాయింట్ కి తగిలితే ఇది 4కి వెళ్తుందని కొట్టేవాడికి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఇంత నేర్చుకున్న పిల్లడు ఇంటికి వచ్చేసిన తర్వాత అలసిపోయి శరీరం అంతా నలిగిపోయి ఉంటాడు. చక్కగా వేడినీళ్ళు పెట్టి స్నానం చేయించి మీరు ఏం పెడితే అది తిన్నా, ఇంకా వాడు మంచం ఎక్కాడంటే వాడికి ఫోన్ పట్టుకోవడానికి కూడా అసలు ఓపిక ఉండదు, హ్యాపీగా పడుకుంటారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, పేరెంట్స్ కి హాలిడేస్ లో మాత్రం ఒక మంచి ప్రొఫెషనల్ స్పోర్ట్ ఉన్న ఎవరైనా కూడా, అది ఏ అకాడమీ అయినా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. ఖచ్చితంగా పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టే
లేదు ఇది నీకు మంచిది అని చెప్పి మనం ఫోర్స్ చేయకూడదు. అది స్విమ్మింగ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్మింటన్ అయినా కావచ్చు, వాలీబాల్, ఫుట్బాల్, ఇంకా రకరకాలు ఉన్నాయి ఈ రోజుల్లో. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ముందుకెళ్తే బెటర్ ఆప్షన్. నాకు తెలిసి పేరెంట్స్ కి దీనికి మించిన బెటర్ ఆప్షన్ హాలిడేస్ లో ఉండదని నేను అనుకుంటున్నాను. అవునండి. ఒకటి సమ్మర్ లో ఏంటవుతుందంటే మనకి తొందరగానే బయట ఎండకో దేనికో కొంచెం బాగా స్వెట్ ఫీల్ అవుతాం. అంటే ఏ పనిలో అయినా తొందరగా అలసిపోతూ ఉంటాం. సో ఆ టైంలో పిల్లలకి ఎప్పుడైతే మనం ఫిజికల్ గా కూడా కొంత వర్క్ ఇస్తామో, వర్క్ చేయించడం కానీ, ఆ స్పోర్ట్స్ ఫామ్ లో కానీ, ఏది లేకపోతే మన చుట్టూ ఉండే వాకింగ్, మన ఈవినింగ్ వాకింగ్ కి వెళ్తూ వాళ్ళని కూడా 4 రౌండ్లు, అందరికీ స్పోర్ట్స్ ఆప్షన్ దగ్గరలో లేకపోవచ్చు, ఆ కాలనీలోనే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తాతయ్యలు అమ్మమ్మలు ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళని పట్టుకుని నడిపించుకోవడం. ఇంట్లో పెట్స్ ఉన్నారనుకోండి, పెట్స్ తో పాటు వాకింగ్కి వెళ్ళి మనం వెతుకుంటూ పోతే చాలా ఆప్షన్స్ అండి. ఎటొచ్చి ఏంటంటే మనం ఆ ఆప్షన్స్ ని ఎంతవరకు చూడగలుగుతున్నామని. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పిల్లలే కాదు మనం కూడా అలసిపోతాం. అయితే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఇంకా తొందరగా అలసిపోతారు. వాళ్ళ మనసులో ఏమీ ఉండవు, అంత ఆలోచనలకు కూడా ఏవో బుర్రలో పెట్టేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఓపెన్ గా హ్యాపీగా ఆడుకున్నంత సేపు ఆడుకుంటారు. శుభ్రంగా స్నానం చేసి కడుపులో ఇంత పడిన వెంటనే ఆరాముగా పడుకుంటారు. సమ్మర్ క్యాంప్స్ కొంతమందికి అవైలబిలిటీ ఉండదండి. అలాగే స్పోర్ట్స్ జాయిన్ చేయడానికి కూడా అకాడమీస్ ఉండవు, ఆప్షన్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఎలా ఎంగేజ్ చేయాలంటారు? బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా చేయించొచ్చా? షూర్ అండి. యాక్చువల్ గా మీరు అన్న పాయింట్ కరెక్టే. ఎందుకంటే కొన్ని చిన్న ఊర్లో గట్టా అందరికీ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. అలాగే నేను అంటున్నట్టు అకాడమీస్, స్పోర్ట్స్ ఆప్షన్స్ కూడా అందరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్సే పాపం పెద్ద బస్సులు వచ్చి తీసుకెళ్తూ ఉంటాయి. ఇంకా హాలిడేస్ లో కూడా అంతంత ఎఫర్ట్ పెట్టలేకపోవచ్చు పేరెంట్స్. సో మీరు అన్న పాయింట్ కరెక్టే. సో అలాంటప్పుడు మన పిల్లల్ని ఇంట్లోనే చక్కగా ఎంగేజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఏముంది, రెగ్యులర్ గా ఉత్తప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ షూస్ మనమే పాలిష్ చేసి, బట్టలు ఐరన్ చేసి అన్ని పెడతాం కదా. హాలిడేస్ అవే నేర్పిస్తాం. ఓకే, మనం పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవచ్చు, డాడీ వెళ్తారుగా, డాడీ షూస్ క్లీన్ చేయమని మండమో, లేకపోతే ఇంట్లో ఉన్న వెహికల్స్ మన వెహికల్సే వాటిని కడగడంలో వాళ్ళ సాయం తీసుకోవడం, ముందు రోజు మనం చూపించడం, రెండో రోజు వాళ్ళతో ఆ వర్క్ చేయించడం, ఇవన్నీ కూడాను మనం ఎప్పుడైతే పిల్లలు ఆ పని చేస్తామో అంత ఒక టెక్నిక్ ఉంటుంది. షూ ఎలా పడితే అలా చెయ్యం, ఎందుకు అదో పర్టికులర్ యాంగిల్లో పట్టుకొని చేస్తాం. సో అక్కడ ఒక టెక్నిక్ యూజ్ చేస్తాం. అలాగే ప్రతి పనిలో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు మా అబ్బాయి రోటీ చేస్తున్నాడు, రోటీ చేయడం అన్న టెక్నిక్ మీ దగ్గర నుంచి చూశాడు. సో ప్రాక్టీస్ చేయగా వాడు రేపటి రోజు పర్ఫెక్ట్ కూడా అయిపోతాడు. సో ఇలాగే ప్రతి పనిలో కూడాను ఒక టెక్నిక్ యూజ్ చేస్తాం. ఆ టెక్నిక్ పిల్లలతో మనం చేయిస్తున్నప్పుడు ఇది ఇలాగా అన్నది వాళ్ళకి మరి కాస్త ఒక స్టెప్ నేర్పించాం అనుకోండి, పిల్లలు అది మర్చిపోకుండా చేస్తారు. అయితే మీరు అడగచ్చు, ఆ ఇన్వాల్వ్మెంట్ ఎంత ముఖ్యమో ఈ రోజులో పిల్లలకి ఎప్రిషియేషన్ కూడా. బ్రైబింగ్ ఇస్ డిఫరెంట్. ఎలాగా అంటే ఫర్ సపోజ్ నాన్న ఇది చేసేస్తే అది ఇస్తాను నీకు అని అంటాం. అంటే మన చిన్నప్పటి నుంచి కూడా మనం అలాంటివి చాలా చూసాం. నువ్వు అది కంప్లీట్ చేసే ఇది ఇస్తాను అని అంటాం, కామన్ అది. కానీ అది అన్నిసార్లు మనం వాడకూడదు. అదేమవుతుందంటే పిల్లలకి నేను ఒక పని చేస్తే ఇన్ రిటర్న్ నాకు ఏదో ఒకటి వస్తుంది అంటే ప్రతి విషయంలోనూ సంథింగ్ గిఫ్టింగ్ అన్నది తీసుకోవాలన్న ఫీలింగ్ కలుగుతుంది. అది అన్నిసార్లు మళ్ళీ కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో సమ్ టైమ్స్ అది మీరు అన్నట్టు వర్కౌట్ అవుతుంది, బట్ కిడ్స్ కి ఎలా అర్థం అవుతుందంటే సో నువ్వు ఇది చేస్తేనే నేను ఇది ఇస్తాను అన్నట్టు అర్థమయ్యి వాళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తారనమాట. నువ్వు ఇస్తేనే నేను ఇది చేస్తా అన్నట్టుగా. కరెక్ట్. సో బ్రైబింగ్ అన్నది మనం వాళ్ళకి అలవాటు చేయకుండా, నానా లెట్స్ కంప్లీట్ దిస్ అండ్ విల్ గో దేర్, నన్ను ఇది తొందరగా చేసేస్తే మనం తొందరగా అక్కడికి వెళ్ళాలనుకున్నాం కదా, ఇది ఫాస్ట్ గా కంప్లీట్ చేసే, ఈ వర్క్ అయిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు, మనం ఇది చేసే అప్పుడే టీవీ ఇస్తా అన్న పాయింట్ కన్నా, అయ్యో టైం అయిపోతుంది మన సీరియల్ కి, తొందర అలా క్రియేట్ చేసి మనం కొంచెం పుష్ ఇచ్చినా పర్వాలేదు తప్ప ఇది చేస్తానే అది అన్న పాయింట్ మాత్రం అవాయిడ్ చేయగలిగితే ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకి మంచిదండి. అలాగే ఇదే పాయింట్ లో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ రోజుల్లో పిల్లలకి బర్త్డే పార్టీస్ చేస్తున్నారు. బర్త్డే పార్టీస్ కి వీళ్ళు పట్టుకెళ్లే గిఫ్ట్ కన్నా అట్నుంచి పేరెంట్స్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి, వెరైటీస్ ఉంటున్నాయి. తప్పని నేను అన్ను. కాకపోతే ఏంటవుతుందంటే ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చే గిఫ్ట్స్ మీద ఎలా ఉంటుందంటే వీడెప్పుడు పెన్సిలే తీసుకొస్తాడు, వీడెప్పుడు పెన్సిల్ బాక్స్. సో ఇలాంటివి పిల్లల మీద అనవసరంగా స్టాంపింగ్ అవుతోంది. సో కొంతమంది పేరెంట్స్ కి ఆప్షన్ ఉండొచ్చు, వాళ్ళు ఇమీడియట్ గా వెళ్ళి గిఫ్ట్ కొని తీసుకురావచ్చు. కొంతమంది వర్కింగ్ పీపుల్ ఉంటారు, ఇమీడియట్ గా గిఫ్ట్ తీసుకురాలేకపోవచ్చు. సో దాన్ని బట్టి పిల్లల్లో ఆ డిఫరెన్సియేషన్ అన్నది స్టార్ట్ అవుతుంది.
సో ఈ మీరు ఈ సందర్భంగా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మీ పిల్లలు బర్త్డే ఫంక్షన్ ఎందుకు మీరు పిలుస్తున్నారు మిగతా పిల్లల్ని? మా పిల్లలతో పాటు 4 పిల్లలు ఆ గంటైనా ఆనందంగా గడపాలి. అవును. చక్కగా కేక్ కోస్తున్నారు. కేక్ కోసినప్పుడు మిగతా పిల్లలందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ చెప్తున్నారు. హ్యాపీనెస్ చాలు. మంచి పిక్చర్స్, క్యాప్స్, వాళ్ళకి ఏవో ఒకటి అందరికి యూనిఫామ్ గా. బట్ ట్రై టు అవాయిడ్ గిఫ్ట్స్. మీ నుంచి ఇవ్వద్దు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. పిల్లల్ని పిల్లల్లాగే పెంచుతాం. అనవసరంగా ఈ గిఫ్ట్స్, వాటి రేట్స్ ఇవన్నీ అక్కడికి వచ్చి పిల్లల్లో లేనిపోని ఇష్యూస్ ఇంత పిల్లల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అది మంచిది కాదు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో అది మరీ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అది అవాయిడ్ చేస్తే బాగుండని నాకు అనిపించింది. అందుకే ఈ సందర్భంగా మీతో చెప్తాను. ఈ రోజు నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు కోమలి గారు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా, నాతో పాటు మీకు కూడా డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. మీ పిల్లలతో హాలిడేస్లో చక్కగా టైం స్పెండ్ చేయండి. అలాగే పేరెంటింగ్లో మీకు ఇంకా టిప్స్ కావాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.